హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభార్తను అయితే తీసుకువచ్చారండి. ఇక రైతులందరూ కూడా ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ తొలి విడుదలకు ఆయన డేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఇక రైతులకు సంబంధించి ఇప్పటికే 4,500 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు లేదా రేపు మనకు ప్రెస్ మీట్ అనేది పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా తొలి విడత దాదాపుగా 11,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేయనట్లు అప్డేట్ అయితే వచ్చింది. ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా భారీ శుభార్తను తీసుకొస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో దాదాపుగా 4,500 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ డబ్బులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక పథకం ద్వారా అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా నిధులు జమ చేయాలని చెప్పడం జరిగింది. ఇక ఎట్టకేలకు మనకు పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులే కాకుండా భూమిలో అయినటువంటి కౌలు రైతులకు కానీ, అటవీ భూములు సాగు చేసే రైతులకు కానీ, దేవాలయ భూములు సాగు చేసే రైతులకు కానీ వాళ్ళకు కూడా 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఇక ఆయన ఇచ్చినట్లుగానే చేస్తున్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఈ యొక్క పథకానికి రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించారు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలి, ఈ పథకంలో చేరాలి, 2,200 రూపాయలను పొందాలంటే ముందుగా మీరు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫోన్ నెంబర్ ఉంటే మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ ఉండాలి. ఇలా ఫోన్ నెంబర్ ఏదైతే లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్తో మీరు మీ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందన్నమాట. ఇక కౌలు రైతులు కానీ, అటవీ భూమి సాగు చేసుకునే రైతులు కానీ, దేవాలయ భూములు సాగు చేసే రైతులు కానీ వారంతా కూడా ఏంటంటే మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ముందుగా CCRC కార్డు చేయించుకోవాలి. ఈ యొక్క CCR కార్డు అనేది రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు భూమి కౌలు చేస్తున్నటువంటి రైతు యొక్క పట్టాదారు పాస్బుక్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, మీ బ్యాంకు జిరాక్స్, ఫోన్ నెంబర్ మీరు కనుక వ్యవసాయ సహాయకులకు అందజేస్తే మీరు కనుక కౌలకు చేస్తూ ఉంటే కనుక మీ యొక్క కౌల గుర్తింపు కార్డు CCRC కార్డు అనేది అంటారు. ఈ కార్డు ఉంటే మీరు కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భూమి ఉన్నటువంటి రైతుకే కాకుండా భూమి లేనటువంటి కౌల రైతులకు కూడా వీళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతుందన్నమాట. అర్హత అంటే నష్టపోయిన రైతులందరూ కూడా ఈ క్రాప్ చేయించుకొని ఉంటే వారందరికీ కూడా డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఒకేసారి ఈ డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డిసెంబర్ నెలలోనే ఆ రైతులకు ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలతో తొలి విడత దాదాపుగా రాష్ట్రం తరఫున 7,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరఫున 4,000 రూపాయలు, మొత్తం 11,000 రూపాయలు. ఇక ఇన్పుట్ సబ్సిడీ కింద మీరు కనుక పంట నష్టపోయి ఉంటే ఎకరానికి 10,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు కూడా మీ ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడానికి అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా సరే పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటేనే నేను ముందుగా చెప్పినట్టు దరఖాస్తు చేసుకోండి. ఇక దీంతో పాటుగా మీరు దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా చేసుకోవాలి. ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బు వస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోండి. ఈకేవైసీని మీ ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. 2,500 కోట్ల రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కేటాయించడం జరిగింది. ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉండి ఎన్నో పథకాలు లబ్ధి పొందాలనుకుంటా వంటి రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా నిధులు అయితే విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే రైతులందరూ అప్లై చేసుకున్నారు. అలాగే ఇదివరకే నిధులు అయితే విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే రైతులందరూ అప్లై చేసుకున్నారు. అలాగే ఇదివరకే అర్హత ఉండి ఈ యొక్క రైతు భరోసా పొందుతున్నటువంటి రైతులకు వాళ్ళకు కూడా గత ప్రభుత్వంలో రైతు
భరోసా పొందుతున్న వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందన్నమాట. ఇక ఈ పథకం ద్వారా కాకుండా మరొక 11 పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కూడా డబ్బు అయితే విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల కనుక రైతుల పంటలు నష్టపోతే అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వరకు డబ్బులు వేయడం అన్నమాట. మీరు ఏ పంట వేసినా, వారి పంట వేసినా, మిరప పంట వేసినా, పత్తి వేసినా, ఏ పంట వేసినా కూడా మీకు వర్షాల వల్ల మీరు కనుక పంట యొక్క ఎయిర్పోర్ట్ సిటీ రూపంలో గతంలో నష్టపోయిన రైతులకు కూడా దాదాపుగా 1,80,000 మంది రైతులకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిధులు అయితే విడుదల చేశారు. ఇంకా మరొకసారి ఇటీవల వర్షాలు కురిసే చాలా మంది రైతులు అయితే దెబ్బతినడం జరిగింది. ఈ యొక్క పంటలు అనేవి నష్టపోయి వాళ్ళు ఇబ్బంది పడడం జరిగింది. రైతులందరూ కూడా గుర్తించిందన్నమాట ప్రభుత్వం. ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఒక డబ్బులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ చేసుకోండి. ప్రతి రైతు కూడా డబ్బులు అయితే విడుదల కావడం జరుగుతుంది. తప్పకుండా ఈకేవైసీ చేసుకోండి. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే ఈకేవైసీ చేసుకోవడం వల్ల చాలా నష్టపోతారు. అందుకే పదే చెప్తున్నాను. అలాగే ఎంపీసీఐ లింక్ అనేది చేసుకోండి. అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా చాలా తొందరగా డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై